నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాల్లో వైభవంగా లక్ష కుంకుమార్చన. తిరుచానూరులో పవిత్ర కార్యక్రమం లక్ష కుంకుమార్చనతో అమ్మవారికి సేవ వైభవం. గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు. సంధ్య కన్వెన్షన్ యజమాని ఆక్రమణలపై చర్య. శ్రీ స్వామివారిని దర్శించుకున్న సినీ హీరో సాయి ధర్మతేజ్. దేవస్థానం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు. అమీర్పేటలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన తలసాని. శివబాగ్ కాలనీలో వైద్య శిబిరం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, న్యూఢిల్లీ సౌదీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టిన ఘటనలో 42 మంది మృతి చెందారు. అందులో 20 మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు సమాచారం. భారతీయ యాత్రికులు మక్కా నుంచి మదీనాకు వెళ్లారు. బదర్ మదీనా మధ్య ముఫవరత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. వైద్య పరీక్షలు చేయించుకోవడం వలన ఆరోగ్యపరంగా రాబోయే ప్రమాదాలను అధిగమించే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం అమీర్పేట డివిజన్లోని శివబాగ్ కాలనీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు తప్పనిసరిగా జరిపించుకోవాలని కోరారు. వైద్య పరీక్షల ద్వారా మన ఆరోగ్య పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు సూచనలు చేస్తారని, తద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని వివరించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఆయన వివరిస్తూ ప్రశంసించారు. శుభ పరిణామం అని చెప్పినది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా మరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు, ఒక 200 దేశాలలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మా అధ్యక్షుల వారికి, ప్రదీప్ గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇక్కడ మీరు పర్పస్ ఏంటంటే ఇక్కడ హాస్టల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు. బట్ హాస్టల్ అసోసియేషన్ వాళ్ళతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హాలిడే ఎప్పుడు ఉంది, ఈరోజు సండే అయినప్పటికీ అందరూ కలిసి యూనిఫామ్గా చేస్తే చాలా మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నేను స్టూడెంట్స్కి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మనం యంగ్స్టర్స్ కాబట్టి నాకేం కాలేదు, ఏమి కాదు, నా ఆరోగ్యం ఫిట్గా ఉందని మనం అనుకుంటాం. బట్ ఇవాళ రేపు ఏ సమస్యలు, మనకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయో మనకే తెలియదు. ఎందుకంటే కరోనా చూసాను, నీకు వరల్డ్ వైడ్గా కరోనా వస్తుందని, అసలు మనము మాస్కులు వేసుకొని ఉంటామని, ఇళ్ళకి బయటికి వెళ్ళమని మనం కలలో కూడా ఊహించాలి. ఇవాళ డిసీజ్ అనేది చిన్నపిల్లలకు కూడా వస్తుంది, స్టూడెంట్స్కి వస్తుంది. మనమేమనుకుంటున్నాం 50 years అబవ్ ఉన్న వాళ్ళకి వస్తుందని మనం అనుకుంటున్నాం. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే దేశంలో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ వస్తుంది. లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా అందరికీ లేనిపోని సమస్యలు వస్తున్నాయి.
ఎంతకైనా బెటర్ ఇటువంటి ఆపర్చునిటీని మనం యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మన ప్రాంగణంలో మన ప్రాంతంలో లయన్స్ క్లబ్ వాళ్ళు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు దాన్ని మనమే ఇనిషియేట్ చేసి మన హెల్త్ మనం చెక్ చేయించుకోవడంలో మనకేం తప్పులేదు. మీకు బ్లడ్ టెస్ట్ కానివ్వండి, షుగర్ టెస్ట్ కానివ్వండి, బీపీ కానివ్వండి, నీకు ఈసీజీ కానివ్వండి, సైమల్టేనియస్గా ఏంటంటే వన్స్ డాక్టర్ చెక్ చేసినప్పుడు ఏదో రూపంలో మనకేదైనా ఇబ్బంది ఉందనుకుంటే దాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఫర్దర్గా ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు ఒక హెల్త్ క్యాంపే కాకుండా మెడిసిన్ కూడా ఒక 15 days వరకు ఇవ్వడం అనేది కూడా నిజంగా శుభ పరిణామం. ఈ రోజు మనం మార్కెట్లో చూస్తున్నాం, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కన్సల్టెంట్ దగ్గరికి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ మినిమం 400-500 కానీ ఒక్కసారి వాళ్ళతోని మనం ఇంటరాక్ట్ అయినందుకే తీసుకునేటువంటి పరిస్థితి కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి, రకరకాల దాని మీద దగ్గర 3-4 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. బట్ ఇది ఫ్రీగా జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి లయన్స్ క్లబ్ వాళ్ళు పెద్ద మనసుతోని, లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ మామూలు ఆర్గనైజేషన్ కాదు, ఇది విశ్వవ్యాప్తమైనటువంటి ఆర్గనైజేషన్. వీళ్ళు ఏంటంటే రకరకాల కార్యక్రమాలు ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా సోషల్ దాంట్లో కూడా కొంత చదువుకున్నటువంటి పిల్లలకు కానివ్వండి, ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నటువంటి పిల్లలకు కానీ, లేకపోతే రకరకాల కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నేను అదేవిధంగా హాస్టల్ యజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లల్ని ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఫుల్ ప్లేజ్గా ఉంటే బెటర్గా ఉంటుంది. అంతేగాని ఆ పైన పడుకొని నాకెందుకులే నేను చాలా ఫిట్గా ఉన్నట్టే ఏం మనం చేసేదే ఉండదు. కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పాపం పేరెంట్స్ ఎక్కడో ఆంధ్రాలో ఉంటారు, లేకపోతే ఇవాళ రేపు ఏంటంటే క్లైమేట్ కండిషన్తో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ మధ్యలో పడ్డ వర్షాల వలన ఆ క్లైమేట్ కండిషన్ దగ్గర వైరల్ ఫీవర్, ఈవెన్ తో నాకు కూడా 15 days దగ్గు, జ్వరము, రకరకాల డిసీజెస్ వచ్చినాయి. బట్ సేఫ్ సైడ్ ఉంటుంది, మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. నేను మీ అసోసియేషన్ వారు కూడా ఒకసారి కూర్చొని హాలిడేస్ ఎప్పుడు ఉంది, లేకపోతే ఆ పిల్లలతో మాట్లాడండి, మేము పెద్దోళ్ళతో లయన్స్ క్లబ్ వాళ్ళతో మాట్లాడి మేము మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. మనం అందరము ఉంటే వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టినప్పుడు మీరు నిండుగా ఉంటే వాళ్ళకు కూడా హ్యాపీ. అరే మేము ఇంత ఎక్స్పెండిచర్ ఇంత కష్టపడి ఇంత చేస్తే పిల్లలు ఇలా కూర్చో పైన బిల్డింగ్లో ఉన్న పిల్లలు కిందికి రాకపోతే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు బహుత్ సారే ప్రోగ్రామ్స్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే తిరుచానూరులో చేసిన విద్యుత్ అలంకరణ పనితీరును ఆదివారం రాత్రి జేఈఓ వీరబ్రహ్మం సిబిఎస్ఓ మురళీకృష్ణ పరిశీలించారు. అమ్మవారి ఆలయ గోపురం ప్రకారం ధ్వజస్తంభం, మహాద్వారం, వాకిలి వద్ద చేసిన విద్యుత్ లైట్లతో పాటు తిరుచానూరు పలు ప్రదేశాలలో అమర్చిన కటౌట్లు, తోరణాలు, 4 మాడవీధుల్లో లైట్లు, గ్యాలరీలు, ఆలయం ముందు బారికేడ్లు పనులు పూర్తయ్యాయి. అమ్మవారి ఆలయానికి రంగులు వేసి 4 మాడవీధుల్లో రంగురంగుల ముగ్గులు వేసి వాహన సేవలు వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా మొబైల్ స్టాండ్లు, మరుగుదొడ్లు, ప్రత్యేక క్యూ లైన్లు, అన్న ప్రసాదాల వితరణ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దేవతామూర్తుల్లా విద్యుత్ కటౌట్లు, స్వాగత తోరణాలు, వాహనాలపై ఉత్సవమూర్తులు స్పష్టంగా కనిపించేలా మాడవీధుల్లో లైట్లు ఏర్పాటు చేశారు.
पद्मावती देव्यै नमः। ॐ श्री 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 पद्मावती देव्यै హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. అయితే ఈసారి వీకెండ్లో కాకుండా సోమవారం ఉదయమే కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు అక్రమణలపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత మంగళవారం సంధ్యా శ్రీధర్రావుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్ గా పరిగణించింది. మొత్తం 20 ఎకరాల పరిధిలో వేసిన లేఅవుట్లో 162 వరకు ప్లాట్లుండగా అందులోని మెజార్టీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశంతో రహదారులు పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. హైడ్రా అందుకే ఆక్రమణలు తొలగించిందని పేర్కొంది.
పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన ఓ హత్య కేసు విషయంలో పెద్దమ్ముల్కు విచారణ నిమిత్తం తీసుకెళ్లి అనుమానితుడు ఫిరోజ్ పై 3rd డిగ్రీ ప్రయోగించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో 2 కానిస్టేబుళ్లు రఫీక్ మురళితో పాటు ఎస్ఐ వేణుకుమార్ తనను 40 నిమిషాల పాటు చిత్కబాదారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. 2 నెలల క్రితం మంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి కౌలు పొలంలో అనుమానాస్పద మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గౌస్కి మృతికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాయంటూ అల్లుడైన ఫిరోజ్కు పోలీసులు ఫోన్ చేసి రప్పించారు. ఫిరోజ్ని లోపలికి తీసుకెళ్లి కాళ్లపై చేతులపై కొట్టారు. 40 నిమిషాల పాటు కొట్టడమే కాకుండా గౌస్ను తానే చంపినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఫిరోజ్ ఆరోపణ. పోలీసులు కొట్టిన విషయాన్ని ఎవరికి చెప్పొద్దంటూ ఫిరోజ్కు ఎస్ఐ వార్నింగ్ ఇచ్చాడు. పోలీసు దెబ్బలకు ఫిరోజ్ అస్వస్థతకు గురయ్యాడు. అతనికి చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. యాజ్ అ సివిల్ సర్జన్ ఇక్కడ వర్క్ చేస్తున్నా. నిన్న ఈ టైంలో 8:45 టైంలో పేషెంట్ వచ్చిండు, పెద్దమ్మల నుంచి వచ్చిండు. ఇట్లా కంప్లైంట్ ఆఫ్ కొట్టారంట. కాలు చేతులు అయితే వాపులు. నేను నిన్న నెసెసరీ ట్రీట్మెంట్ అయితే ఇచ్చాను నిన్న రాత్రి. ప్రస్తుతానికి పేషెంట్ కండిషన్ బాగానే ఉన్నది. కండిషన్ అయితే ఇంప్రూవ్ ఉన్నది. నిన్న నుంచి ఈరోజు అయితే ఇంప్రూవ్మెంట్గా అయితే ఉన్నది. పేషెంట్ ఈరోజు అడ్మిట్ ఉన్నాడు, కానీ కాలు చేతులే వాపులు అయితే ఉన్నాయి. పరిస్థితి ఎప్పుడు ప్రస్తుతం ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నాయి. నిన్న నుంచి ఈరోజు అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది. इंतकाल हुआ रात में तो कौन भी पुलिस वालों को फ़ोन करके मर्डर हुआ बोले थे. हम लोग नहीं मालूम हो कौन बोले थे. तो हम पोस्टमार्टम कराने के वास्ते जब लेके जाते रहे तो पोस्टमार्टम नको बोल के हम लोग नको बोल के बोले थे. तो एक बात हमारे इस्लाम में पोस्टमार्टम कराना नहीं बोले सर था, नको बोले थे. मामू को बेटे नहीं है बोले थे. मैं थोड़ा आगे जाके नहीं जाने दे रहा था, तो नहीं सुन के बात में से लेके गए पोस्टमार्टम कराए. मौत हो गई. 2 महीने हो गए, अब तक रिपोर्ट भी नहीं है. हमारा सितंबर 7 को हुआ. कल अचानक इसे ऐसा फ़ोन करके बुलाया. फ़ोन करके बात करना है आओ बोल के बोले. क्या कि नॉर्मल बात करना है शायद ना बोले सर. वो हुक्म में हमारे एक दोस्त को डाल लेके गए. अंदर जाने के बाद क्या तो क्या कि गलती करे, क्या गलती करे आप बोल दो. मैं क्या गलती करूँ सर, कुछ भी गलती नहीं करे तो गलती सोच तो अच्छा बोले. मैं तो कुछ भी गलती नहीं करा. क्या तो गलती करे तो तुम ही बोलो क्या गलती करी. अरे नहीं बोलता तो सारे रफीक बेल्ट लेकर आओ. क्या हुआ सर, बेल्ट लेकर बोल रहे हैं. हुआ क्या बोलो. तू तेरी जो दोनों मिलके तेरे मामा को मर्डर करके उनकी मामा की जोर हमारे मामी को कन्विंस करें. तुम लोग तीनों करे घर वाले छे. तुम्हारे तीनों भी रिमांड को भेजा तो बोल मारे फुल मारे 40 मिनट मारे बेल्ट से मारे. 3 जने कांस्टेबल हैं, रफीक, मुरली और एक राइडर है, उनका नाम नहीं मालूम है. एस वेणुकुमार. वेणु क्या बोले? हाँ, मारने के बाद किसको भी नको बोल बोले. जाते इस टाइम पे लास्ट में किसको भी बोले तो तेरी इज्जत जाती. नको बोल किसको भी बोल के. हमारे घर दोस्त था पिद्दमो में, वहाँ से घर तक छोड़ा हमें. उसके बाद फिर ऑटो में हमारे भैया लेके. శ్రీ స్వామివారిని దర్శించుకున్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్ వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్ గారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, స్థానిక నాయకులు, అభిమానులు తదితరులు ఉన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును వైట్ ఎలిఫెంట్ అనడం, అప్పులను నష్టాలుగా చూపించడం, కార్మికుల మీద ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామన్న చంద్రబాబు లాభాలు ఆర్జించినప్పుడు కార్మికులకు ఎక్కువ చెల్లించారా అని ప్రశ్నించారు. సొంతంగా వచ్చేసి ఇప్పుడు ఎవరు సిటీ మీరేనా? ఇంకోళ్ళు ఎవరు ఉండేవారమ్మా? చందువా? చందును నేను రిపోర్ట్ ఇద్దరు కెమెరా సిటీ కష్టకాలు తెలుసుకోవడానికి ఏది 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో చేసినట్టుగానే పార్ట్నర్షిప్ సమ్మిట్ని విశాఖపట్నం వేదికగా నిర్వహించారు. మనందరం కూడా చూసాం. కొత్తగా దీని నుంచి ఏదో జరుగుతుందని చెప్పి ఆశించేటువంటి దానికి లేదా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఎంఓయూలు కానీ లేదా వారు చెప్పినటువంటి ఇటువంటి సమావేశాల్లో వారు చెప్పినటువంటి మాటలు కానీ ఇవన్నీ రియలైజ్ అవుతాయి, ప్రత్యక్షంగా ఇవన్నీ పెట్టుబడులుగా మారుతాయి అన్నటువంటిది పెద్దగా ఎవరికి అంత హోప్ లేదు. ఎందుకంటే జనరల్గా మనం చేసినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల మీద గతంలో జరిగినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా దానికి ప్రామాణికంగా ఉంటాయి. నాకు తెలిసి 2014 నుంచి 19 మధ్యలో 3 పర్యాయాలు 2016, 17, 18 అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్, లేదా 15, 16, 17 3-4 సందర్భాల్లో ఈ రకంగానే పార్ట్నర్షిప్ సమ్మిట్స్ని విశాఖపట్నం వేదికగా నిర్వహించారు. ఒక సంవత్సరం ఏమో 6 లక్షల కోట్లు, ఒక సంవత్సరం 4 లక్షల కోట్లు, ఒక సంవత్సరం 9 లక్షల కోట్లు అని చెప్పి మొత్తం మీద 19 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించాం. 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నటువంటి మాట నేను చెప్పింది కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా, 3వ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు, అప్పుడు జరిగినటువంటి ఇటువంటి సభలు. తీరా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ సమయానికి ఎంత ఇది రియలైజేషన్గా మారింది. సహజంగా 2018లోనే ఇప్పుడు అయ్యింది అనుకోండి, ఓ సంవత్సరంలోనే పెద్దగా రియలైజేషన్ అనేటువంటిది ఉండదు, ప్రాసెస్ పడుతుంటుంది. ఒక ఇండస్ట్రీ రావాలని అంటే దానికి భూములు కేటాయింపు జరగాలి, కావాల్సినటువంటి అప్రూవల్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంటాయి కాబట్టి సమయం పడుతుంది. అందులోనేమి పెద్ద కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2015, 16, 17లో చేసినటువంటి ఒప్పందాలు ఏ మేరకు రియలైజేషన్ జరిగినాయి, ఎంత మేరకు పెట్టుబడులుగా ఇవి రూపాంతరం చెందాయని చెప్పి చూస్తే మొత్తం మీద 35,000 కోట్ల రూపాయలు. అంటే వారు చెప్పింది 19 లక్షల కోట్ల రూపాయలు, రియలైజ్ అయినటువంటి పెట్టుబడులు ఏమో 36,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు. అంటే పర్సంటేజ్ ఆఫ్ MOUs ట్రాన్స్ఫర్డ్ ఇంటూ రియలైజేషన్ 2%. సరే, ఆ రోజు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే వాస్తవ రూపంలోకి వస్తుందో, పెట్టుబడి కింద మారుతుందో, ఈ రాష్ట్రానికి అది ఉపయోగపడుతుందో, అయితే రెవెన్యూ పరంగా కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాల పరంగా కానీ ఇది ఉపయోగపడుతుందో అనేటువంటివి వాస్తవాలు చెప్పండి తప్ప దయచేసి ప్రజలకి ఇటువంటి ప్రచారం చేసి లేనిపోయినటువంటి ఆశలు కల్పించి యువతని ఆశల్లో వాళ్ళని పెట్టి ఇన్ని రకాలుగా మోసం చేయొద్దు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం. అయితే తీరా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మేము అధికారంలోకి వచ్చాం.
2020 ఫిబ్రవరి మార్చి నుంచి కోవిడ్ ఎదుర్కొన్నాం. దాదాపు 2022 జనవరి వరకు వివిధ ఫేజెస్ ఆఫ్ కోవిడ్ని 2020 మార్చి నుంచి జూలై ఆగస్టు వరకు ఒక ఫేజ్ ఆఫ్ కోవిడ్ చూసాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాల్లో వైభవంగా లక్ష కుంకుమార్చన. తిరుచానూరులో పవిత్ర కార్యక్రమం లక్ష కుంకుమార్చనతో అమ్మవారికి సేవ వైభవం. గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు. సంధ్య కన్వెన్షన్ యజమాని ఆక్రమణలపై చర్య. శ్రీ స్వామివారిని దర్శించుకున్న సినీ హీరో సాయి ధర్మతేజ్. దేవస్థానం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు. అమీర్పేటలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన తలసాని. శివబాగ్ కాలనీలో వైద్య శిబిరం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.